మనం ఇప్పుడే 100% మొబైల్ని ఛార్జింగ్ చేసి ఉంటాము. మనం ఏమి యూజ్ చేయకుండా పక్కన పెట్టినా కూడా ఒక 10% దాకా ఛార్జింగ్ తగ్గిపోయి ఉంటుంది. ఎందుకు అవుతుందంటే దానికి ఒక 2-3 కారణాలు ఉన్నాయి. మెయిన్ క్లైమేటిక్ కండిషన్స్. మనకి సమ్మర్లో వచ్చే బ్యాకప్కి, వింటర్లో వచ్చే బ్యాకప్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అలాగే కొన్ని హిడెన్ సెట్టింగ్స్ అవన్నీ బ్యాక్గ్రౌండ్ అలా రన్ అవుతూ ఉంటాయి. సో బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ హిడెన్ సెట్టింగ్స్ని మనం ఎలా వెరిఫై చేయాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. హాయ్ అండి, నా పేరు స్వరాజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్కోల్. మన మొబైల్ ఫోన్ బయింగ్ గైడెన్స్లో ఇది థర్డ్ వీడియో అనమాట. మనం ఫస్ట్ 2 వీడియోస్లో మొబైల్ కెమెరా అంటే ఏంటి, డిస్ప్లే అంటే ఏంటి డిస్కస్ చేసాము. సో దట్ మీరు నెక్స్ట్ టైం మొబైల్ కొనేటప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒక చోట హెల్ప్ అవుతుందని నేను ఆ వీడియోస్ చేశాను. ఈ థర్డ్ వీడియో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిన బ్యాటరీ గురించి డిస్కస్ చేద్దాము. మీకు నేను మొబైల్ బ్యాటరీ టెక్నాలజీ గురించి బ్రీఫ్గా ఒక 2 లైన్స్లో చెప్తాను. మనకు ముందు లిథియం అయాన్ అని టెక్నాలజీ ఉండేది. అందులో బ్యాటరీస్ ఫిక్స్డ్ రెక్టాంగిల్ షేప్లో ఉండేటివి. అవి మనందరం చూసే ఉంటాము. లిథియం పాలిమర్ వచ్చింది. లిథియం పాలిమర్లో టెక్నాలజీ మాత్రం సేమే, కానీ బ్యాటరీ బాడీ స్ట్రక్చర్ మాత్రం చేంజ్ అయ్యింది. సో థిన్ సైజ్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. సో అప్పటి నుండి మొబైల్ ఫోన్ సైజు థిన్ మొబైల్స్ని డిజైన్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మనకు మెయిన్గా సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వచ్చింది. ఇదేంటంటే ఇంకా అడ్వాన్స్ అనమాట. లిథియం పాలిమర్కి తక్కువ సైజులోనే ఎక్కువ కెపాసిటీ ఇవ్వచ్చు. సపోజ్ ఒక ఫిక్స్ సైజు మనం లిథియం అయాన్ తీసుకుంటే 5000 mAh ఇచ్చే అదే సైజులో మన సిలికాన్ కార్బన్ మనకు 7000 to 8000 వరకు కూడా మనం mAh అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఎఫిషియన్సీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే లిథియం పాలిమర్లో మనకు గ్రఫైట్ యూజ్ చేసేటోళ్ళు, బట్ సిలికాన్ కార్బన్లో దీన్ని మిక్స్ చేసి సిలికాన్ కార్బన్ని యూజ్ చేస్తారు. సో అందుకు సైజ్ కూడా చాలా థిన్గా ఉంటుంది సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్పాను. తర్వాత మనం మెయిన్ కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా మనం ఫిక్స్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మొబైల్ 5G సిగ్నల్ని కంటిన్యూస్గా ఆన్లో ఉంచొద్దు. మెయిన్గా బయటకు వెళ్ళేప్పుడు సపోజ్ మీరు ట్రెక్కింగ్కి ఎక్కడికైనా వెళ్ళింటారు, వ్లాగింగ్ తీస్తుంటారు, మనకు 5G అక్కడ అంత అవసరం లేదు. సో మనం కంటిన్యూస్గా అది ఆన్లో ఉంచినప్పుడు ఆ సిగ్నల్ కోసం అది అలా సెర్చ్ చేస్తూనే ఉంటుంది. ఆబ్వియస్గా బ్యాటరీ అనేది యూజ్ అవుతూనే ఉంటుంది. లేదు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయంటే మాత్రం 5Gని ఆఫ్ చేసి 4Gని పెట్టి యూజ్ చేసుకోండి. ఇది నేను కేవలము ఇంపార్టెంట్ థింగ్స్ కానప్పుడు మాత్రం చెప్తున్నాను. ఇంపార్టెంట్ వర్క్ అది ఉన్నప్పుడు అది మీ డెసిషన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ వన్, కంటిన్యూస్గా లొకేషన్ని, వైఫైని, బ్లూటూత్ని ఆన్లో ఉంచొద్దు. అవి కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్ రన్ అయినప్పుడు మన బ్యాటరీ అనేది చాలా దారుణంగా యూజ్ అవుతుంటుంది. సో ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం ఆన్ చేసుకోండి వైఫైని. మనం బయటకు వెళ్ళినప్పుడు బయటంతా మనం వైఫైని యూజ్ చేయం కదా, సో బెటర్ ఆఫ్ చేసుకోండి. ఈవెన్ బ్లూటూత్ కూడా సేమ్ అనమాట. అండ్ థర్డ్ వన్, అన్నెసరీ యాప్స్కి అన్ని పర్మిషన్స్ ప్లీజ్ ఇవ్వద్దు. అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. అది అన్నిటి విధంగా మనకు డ్యామేజ్ అవుతుంది. మొబైల్ బ్యాటరీని యూజ్ చేస్తుంది, మొబైల్ స్టోరేజ్ని యూజ్ చేస్తుంది. మీకు ఏవైతే ఇంపార్టెంట్ యాప్స్ ఉంటాయో, ఏవైతే మీరు ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారో వాటిని మాత్రం మీరు స్పెసిఫిక్గా మానిటర్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఆటో సింక్ అండ్ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనమాట. ఇది కూడా అన్నెసెసరీగా ఆటో సింక్ అనేది ఆన్ చేసుకోవద్దు. సపోజ్ మీకు ఇంపార్టెంట్ డేటా ఉంది, మీరు మర్చిపోతుంటారు, సో మీకు చాలా ఇంపార్టెంట్ ఆ డేటా అయితే అప్పుడు మాత్రం ఆటో సింక్ పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ఇది మాత్రం ఏ యాప్కి మనకు అవసరమో వాటికి మాత్రమే మనం ఈ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనేది ఆన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, ఏదైనా ఇంపార్టెంట్ డేటాని మనం ఎడిట్ చేస్తూ ఉంటాము ఆ అప్లికేషన్కి, అలాగా వాటికి మాత్రమే దీన్ని ఆన్ చేసుకోండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మొబైల్ ఓవర్ హీట్ అవుతున్నా కూడా అలా కంటిన్యూగా యూజ్ చేయడము, ఛార్జింగ్ పెట్టి వాడారంటే మాత్రము మొబైల్ పేలే అవకాశం ఎక్కువ అనమాట. సో ఇప్పుడంటే మనకు అడాప్టివ్ ఛార్జింగ్ ఆప్షన్ అలా వచ్చాయి, అంటే మొబైల్లో యూసేజ్ బట్టి ఛార్జింగ్ అవ్వడము. నెక్స్ట్ వన్, మొబైల్ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రము ప్లీజ్ బీ కేర్ఫుల్. మొబైల్ అలా బెడ్ పైన, పిల్లో పైన ఛార్జింగ్ పెట్టి వెళ్ళిపోవద్దు. ఎయిర్ ఫ్లో లేకపోతే మాత్రం మొబైల్ దారుణంగా హీట్ అవుతుంది. అండ్ మీకోసం క్విక్గా కొన్ని స్మాల్ టిప్స్ అనమాట. ఫస్ట్ థింగ్, వైబ్రేషన్ మోటార్ స్ట్రెంత్ అనేది తగ్గించేసేయండి, బెటర్ లేదంటే ఆఫ్ చేసేయండి. దాంతో మనకు వచ్చే నష్టం పెద్దగా ఏం లేదు. అండ్ విడ్జెట్స్, అన్నెసరీ విడ్జెట్స్ని స్క్రీన్ పైన యాడ్ చేసుకోవద్దు. అండ్ లైవ్ వాల్పేపర్స్ని అసలు యూజ్ చేయొద్దు. అండ్ వీక్ వైఫై సిగ్నల్ ఉంటే మాత్రం బెటర్ ఆ వైఫైని ఆఫ్ చేయండి, మొబైల్ డేటా యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే, లేదంటే బెటర్ యూజ్ చేయొద్దు. అండ్ లొకేషన్ ఆల్వేస్ అలో బదులు జస్ట్ వైల్ యూజింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రం యూజ్ చేయండి. మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా మనం బయటకు వెళ్తుంటాము ఆ టైమ్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. నార్మల్గా అయితే నార్మల్ ఛార్జింగే యూజ్ చేయండి. సో బ్యాటరీ లైఫ్ అనేది అంత ఈజీగా పాడవదు. సైకిల్ కౌంట్ మీకు అందరికీ ఐడియానే ఉంటుంది కదా. సో ఒక సైకిల్ కౌంట్ అంటే మనకు 100% ఛార్జింగ్ కంప్లీట్గా యూజ్ అయిపోతే దాని ఒక కౌంట్ కింద మనం కౌంట్ చేసుకుంటాం కదా. సో ఆ కౌంట్ ఎంత తక్కువ ఉంటే బ్యాటరీ లైఫ్ అనేది అంత ఎక్కువ వస్తుంది మనకి. ఛార్జింగ్ని ఎప్పుడు 20 to 80%ని యూజ్ చేసే విధంగా హ్యాబిట్ అలవాటు చేసుకోండి. సో మీ బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది ఈజీగా 2-3 years ఉంటుంది.
అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళ ఫోన్స్ తీసుకొని అన్నెసరీ యాప్స్ పిచ్చి యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంటారు. అవి చేసే నష్టం అంతా ఇంత కాదు. ఒకసారి మీ ఇంట్లో కూడా మీ పెద్దవాళ్ళ ఫోన్ చెక్ చేయండి. ఏదైనా అన్నెసరీ యాప్స్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి. అండ్ స్కామ్స్ ఎంత దారుణంగా జరుగుతున్నాయో మీకు తెలుసు కదా. 1-2 సార్లు అబ్జర్వ్ చేస్తున్న పిల్లలు ఏ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఒక చోట హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇట్లాంటి టెక్నాలజీ సంబంధించిన కంటెంట్ ముందు మన ఛానల్లో చాలా రాబోతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.